వరంగల్ జిల్లాలో కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులు వరదలో చిక్కుకుపోయారు. ఎలిమేడి దగ్గర కూంబింగ్ నిర్వహించి వస్తుండగా పెనుగోలు వాగు విద్రుతంగా ప్రవహించడంతో వాగులో చిక్కుకుపోయారు. దీంతో వారిని హెలికాప్టర్ సాయంతో వాజేడుకు తరలించారు. 5 రోజుల క్రితం స్పెషల్ ఆపరేషన్ నిమిత్తం అడవిలోకి వెళ్లిన బలగాలు ఎన్కౌంటర్ తర్వాత తిరుగు ప్రయాణంలో మార్గం సరిగా లేకపోవడంతో అడవిలో చిక్కుకున్నారు. వెళ్లేటప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉన్న పెనుగోలు వాగు తిరిగి వచ్చే సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 5 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే ఉండిపోయిన పోలీసు బలగాలు అస్వస్థతకు గురయ్యారు. వారిని హెలికాప్టర్ సాయంతో వాజేడుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా భూపాల్పల్లి జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు మండలాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. మహదేవ్పూర్, మలహార్, కాటారం, పాలిమెల ఏజెన్సీల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మోరంచపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత ఏడాది జూలై 27న అర్ధరాత్రి మోరంచపల్లి, లక్ష్మీరెడ్డిపల్లి గ్రామాలను వరద ముంచెత్తింది. మోరంచవాగు పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భూపాల్పల్లి జిల్లా మోరంచవాగు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో వర్షపాతం ఎక్కువ నమోదవుతున్నది. దాదాపు గోదావరి పైన మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో కాళేశ్వరం వద్ద కూడా ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్నది. దాదాపు 9 మీటర్ల ఎత్తులో కూడా ప్రవహిస్తున్నది. దాదాపు అర్ధరాత్రి పూట జరిగిన ఈ బీభత్సానికి, ఈ ఉధృతికి దాదాపు వేలాది జంతువులు కూడా కొట్టుకుపోయాయి, ప్రాణాలు కోల్పోయాయి. అదేవిధంగా ఈసారి మాత్రం అటువంటి పరిస్థితులు మనం విజువల్స్లో ఈసారి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. దాదాపు ఇంకొక 4-5 రోజుల పాటు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్తులు కానీ, మోరంచపల్లి గ్రామస్తులు కానీ అలర్ట్గా ఉండమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు చాలా అత్యధిక వేగంతో ప్రవహిస్తున్నది. మరొక 3-4 రోజులు కనుక వర్షం పడ్డట్టు ఏది ఉంటే ఇంకా ఎక్కువ నష్టం పంట నష్టం జరిగే ఉన్నది. చెప్పండి, ఇక్కడ ఒక రైతు ఉన్నారు. ఎట్లా జరుగుతుంది, ఎంత పంట నష్టం జరిగింది? ఇక్కడ చాలా ఆర్థికంగా వెనుకబడ్డాడు. ఇప్పటి వరకు అయితే పోయినసారి వచ్చింది. ఇప్పుడు ఇంకా చెడిపోయినట్టే. నారు కూడా పోసినాం ఆల్రెడీ. ఇక చాలా చెడిపోయినట్టు. ఇప్పటి వరకు నార్లు అందరం పోసినాం, లోకల్ టోటల్గా పోసినాం. ఏంటంటే వాగు రాదనుకొని ఆ వాగు వెడల్పు చేస్తామన్నారు, వెడల్పు కూడా చేయలేదు. ఇక్కడ బ్రిడ్జి కూడా తీసేళ్ళు, ఆ పక్క తీయలే. కాంట్రాక్ట్ బేసిక్ కూడా అయినా అని చెప్తారు. ఇక్కడ ఈ పక్క తీసేళ్ళు, ఆ పక్క తీయలే. అట్లా కూడా డిస్కస్ అయింది. ఇక్కడ మళ్ళా ఇదే గ్రామమా? మాది మోరంచపల్లి గ్రామం. ఇదేదో అవతల పక్క కూడా పోయి ఒక మోరి ఉంటుంది, బాలయ్య మోరి. ఆ కరకపల్లి నీళ్ళు ఇటు వచ్చి మా ఇంటి మీకు వెళ్ళిపోతాయి సార్. అప్పుడు ఆ రోజు నువ్వు రాత్రి ఇక్కడే ఉన్నావా? ఆ రోజు ఈయనే ఉన్నా. 3 గంటలకు అటు స్టార్ట్ అయింది. 3 గంటల మా కొడుకు బ్యాంక్ ల్యాప్టాప్ కొడతాడు. 3 గంటల డ్యూటీ చేసిండు. అప్పుడే పడుకున్నాడు. నేనేమంటాడు, ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నా. మీదికి వెళ్ళి ఇటు నీళ్ళు వచ్చినాయి. రాగానే 10 నిమిషాలు మళ్ళీ లేచి చూసే వరకు ఇటు వస్తానే లారీలు ఉన్నాయి. లారీ ఉన్న వల్ల కొంత మావుడిని అప్పటి వరకు లేవలేదు. లేపుకొని తలుపు తీసి లేపుకొని మా తమ్మునీళ్ళు కొద్దిగా వేరే స్లాపులు ఉన్నాయి, అలా వచ్చినాం. ఏం ముట్టుకోలే. లాస్ట్కి ఎడ్లు మాత్రం స్లాబ్ ఎక్కించుకున్నా. ఎడ్లు నాయే, స్లాబ్ మీద ఉన్న ఎడ్లు నాయే, నేనే ఎక్కించుకున్నా. అన్ని వాస్తవం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు కూడా రైతులు ఆత్మహత్యలు తప్ప ఇప్పటివరకు అసలు ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చిందన్న ఎలాంటి సహకరించాలి. ఇంకా అనుడు వరకంగా చేసేటోళ్ళు ఎవరు ఏం లేదు. ఇది ఒక రైతు యొక్క ఆవేదన. ఈసారి లాస్ట్ టైం కొట్టుడు పోయింది పంటలు, ఇప్పుడు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. దీనికి ప్రత్యేకమైన మార్గం చూపితే బాగుంటుందని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి రావద్దు, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్థానిక ఏదైతే జయశంకర్ జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, అదేవిధంగా ఎంఆర్ఓలు కూడా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇదే ఉధృతి కనుక పెరిగినట్టయితే వాళ్ళని ఎటువంటి పునరావాస కేంద్రాలకు పంపించాలి, వాళ్ళకి ప్రాణ నష్టం, అదేవిధంగా జంతువులు కూడా చనిపోకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళతో చర్చిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా గత ఏడాది 2 వాగులు 2 గ్రామాలను నెట్టేట ముంచాయి. చాలా విషాదం నింపింది వాళ్ళ కుటుంబాల్లో. ఇప్పటి వరకు కూడా ఒక మృతదేహం ఇక్కడ లభ్యం కాలేదంటే అప్పుడు పరిస్థితి ఎలా చూపచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఈసారి మాత్రం మోరంచ వాగు పట్ల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, భూపాల్పల్లి, జయశంకర్ జిల్లా.